అనుహవం పరిహవం పరివాదం పరిక్షపో దుస్వప్నం దురుదితం తద్విషుద్ధ్యో దిశామ్యహం అనుహోదం పరిహోదకోశకునేర్యదశాకునో మృగస్య స్తుతమక్ష్ణయా తద్విషుద్ధ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్పరశురస్తుతే మాతే త్వాభివర్షతు స్వస్తి మే సువనస్పతే స్వస్తి మే సువనస్పతే కృత్సతే రుద్రాయ నమో రుద్రాయ చ కృత్సతే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహి గుంసి శిగసినసి వజ్రో నమస్తే అస్తు మామాహి ఉద్గాదేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్రైవ సవనేషు సగోషసి స్వస్తి నః శకునే అస్తు ప్రతినః సుమనా భవ అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు లక్ష్మీంతనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖశిఖా ప్రవాళం హైరంబమంబురుఘడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధార ధురంధరన్నః నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈరోజు ఎంతో శుభదివసం, కార్తీక మాస శుభవేళ. ప్రతి సంవత్సరం కూడా భక్తి టీవీ వారు జరిపిస్తున్నటువంటి కోటి దీపోత్సవ యజ్ఞ మహాప్రాంగణంలో దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి మరియు హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనమందరం కూడా సామూహికంగా జరుపుకునేటువంటి మహదవకాశం, అంతటి అదృష్టం మనకి నరేంద్ర చౌదరి దంపతుల వారి ద్వారా భక్తి టీవీ దీపోత్సవ కార్యక్రమం ద్వారా మనందరికీ ఈరోజు సిద్ధించింది. అయితే స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం సాధారణంగా ప్రతి శైవ ఆలయాల్లో మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం చేస్తారు. కానీ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో పాల్గొన మాస బహుళ విధియతో మొదలయ్యి 5 రోజుల పాటు శైవాగమోక్త ప్రకారంగా విశేషంగా 5 రోజుల పాటు శివ కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. కారణం ఏమిటయ్యా అంటే, మనందరికీ తెలుసు, పరమాత్మ దక్షయజ్ఞ సమయంలో అమ్మవారైనటువంటి సతీదేవి ఎప్పుడైతే ఆ యజ్ఞకుండంలో పడి తనువు చాలించిందో, తిరిగి మళ్ళీ హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి పార్వతి అయి తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి పార్వతీ పరమేశ్వరులకు వివాహమైన తర్వాత మనకు కళ్యాణమైందనే విషయం మన అందరికీ తెలుసు. కారణం ఏమిటంటే, సతీదేవి మళ్ళీ హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి తపస్సు చేస్తూ ఉంది నారవలకలములు ధరించి. కానీ పరమేశ్వరుడు మాత్రం దివ్య తపస్సులో ఉన్నాడు. దేవతలందరూ, సమస్త మానవులందరూ కూడా తారకాసుని యొక్క బాధలు విపరీతంగా చెలరేగిపోవడం వల్ల అట్టి బాధల నుంచి విముక్తి పొందడానికి అందరూ కూడా తపస్సు చేసి ఎట్లనన్నా చేసి ఈ యొక్క తారకాసుని యొక్క బాధలు తొలగించుకోవాలంటే దేవతలందరూ 33 కోట్ల మంది దేవతలందరూ కూడా ప్రార్థిస్తే వాళ్ళందరికీ కూడా ఒకటే మార్గం దొరికింది. కారణం ఏమిటంటే, తారకాసురుడు శివపార్వతులకు పుట్టినటువంటి కుమారుని వల్ల తనకు మరణం ఉండాలనేటువంటి కోరిక ఉంది. కాబట్టి శివపార్వతుల మధ్య ప్రణయం అంకురిస్తే తప్ప శివ కళ్యాణం జరగదు. అప్పుడు దేవతలందరూ కూడా పూనుకొని ప్రత్యేకంగా మన్మధుణ్ణి పంపించి ఆ మన్మధుని ద్వారా శివుని యొక్క తపస్సు భంగపరిచిన తర్వాత శివుని యొక్క దృష్టి ఆ పార్వతీదేవి పైన పడి అప్పుడు వారిరువురి మధ్యన ప్రణవ అంకురించి అప్పుడు కళ్యాణోత్సవం జరిగితే కుమారస్వామి యొక్క జననం జరిగి తారకాసురుని యొక్క వధ, తారకాసురుని యొక్క మరణాన్ని చూసిన తర్వాత అప్పుడు భక్తులందరూ కూడా, దేవతలందరూ కూడా చాలా సంతోషించారట. అటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు ఇక్కడ మనందరి సమక్షాన దివ్య ప్రాంగణంలో మహాయజ్ఞ కోటి దీపోత్సవ ప్రాంగణంలో
ఇంత బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామంటే అది ఆ దంపతుల నరేంద్ర చౌదరి దంపతుల గారి యొక్క దృఢ సంకల్పం నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగుతున్నదంటే ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం వారి కుటుంబం పట్ల ఉండడమే కారణం. దీనిలో భాగంగా ఇప్పుడు మనం కళ్యాణోత్సవాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం. నోరీరి సోమాపరాధాః येन सपत्ना अवते भवन्विन्द्राभ्यामवधावहेता वसवो रुद्रादित्यावुपरिस्पृशं मोग्रं चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः इमन्नो यज्ञं विहवेदुषस्वास्य गुरुमो हरिवो मेदिनन्द्वा देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सायो मन्द्रेशमोर्जन्दुहानाधेनुर्वागस्मानुपसिष्ठुदैतो अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ध्येयो स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवानीतिर्मतिर्मम स्मृते सकलकल्याणाभाजनं यत्र जायते पुरुषः समजन्नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलो येषां हृदि स्थो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः आवरामपहर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णिकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बः स्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः सर्वविघ्नहरे तस्मै श्रीमन्महागणाधिपतये नमः लक्ष्मीनारायणाभ्यां नमः हिरण्यगर्भाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः गृहदेवताभ्यो नमः मण्डपदेवताभ्यो नमः उपविष्टेभ्यः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव आचम्य प्राणानायम्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णपरब्रह्मणे नमः पृथिव्याः वेदो पृष्ठऋषिः कूर्मो देवता सुतलं छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः
शुभापदार्थं च शुभे शोभने मंगलमुहूर्ते अत्र पृथिव्यां जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलात् वायुव्यदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे कोटिदीपोत्सव महायज्ञ प्राङ्गणे समस्त देवता ब्राह्मणादिगणसन्निधौ ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमाण श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीक मासे शुक्लपक्षे नवम्यां शुभतिथौ वासराः वासरस्तु अद्य वासरः भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ అందరూ కూడా నమస్కార స్థితిలో ఉండండి అమ్మా అందరూ అనండి గట్టిగా ఎందుకంటే ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మరి అందరి యొక్క పాత్ర ఏమిటయ్యా అంటే ముఖ్యంగా దంపతులుగా ఎవరైతే వచ్చారో మీరందరూ కూడా అమ్మవారిని స్వామివారికి ధారపోసేటువంటి స్థితిలో కూర్చున్నారు మీరందరూ కూడా అంటే మీరే కన్యాదానం చేస్తున్నట్టు ఇక్కడ కాబట్టి అందరూ కూడా గట్టిగా సంకల్పాన్ని అనండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం కళ్యాణ మహోత్సవ పూజాం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పరసమాప్త్యర్థం కలశగణాధిపతి పూజాం కరిష్యే కలశారాధనంజ కరిష్యే కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్ర సమాశ్రితః తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతః సర్వే సప్తద్వీపా వసుంధరా యుర్వేద సామవేదో హ్యధర్మణః సహితా సర్వే కలశాంత సమాశ్రితాః గాయత్రీ సావిత్రీ సరస్వతీ శాంతిః పుష్టికరీ తథా ఆయాంత కలశ పూజార్థం దుర్దక్షేకారకా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఇదం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశవాపోన్నవాపో ఋతవాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపో కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవమాత్మానకో సంప్రోక్ష్య పదంగ మహాగణాధిపతి పూజాం కరిష్యే ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసా గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి నమః ఆవాహనం సమర్పయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి నమో గణపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ వరదమూర్తయే నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రార్థే జ్ఞోపవేదార్థే సర్వాభరణార్థే అక్షతాన్ సమర్పయామి శ్రీచందనం సమర్పయామి అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి అహేవ భోగైః పర్యేది బాహుంచ్యాన్యాహేతిం పరిబాధమానః వస్తగ్నా విశ్వావజలాని విద్వాన్ పుమాన్ పుమాగో సంపరిపాద విశ్వదః హరిద్రాచూర్ణం సమర్పయామి యా గంగోర్యాసనే వాలీయా రాకాయా సరస్వతి ఇంద్రాణీమప్ప ఊదలే వర్ణానీం స్వస్తనే సుమంగళీర్యం మధోరిమాగో సమేత పశ్యతా సౌభాగ్యమస్సైదత్వాయాథాస్తం విపరీతనా సుగంధ పరిమళ పడవాస ద్రవ్యాన్ని సమర్పయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ
नमः ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం కాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి ధూమమాఘ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం ప్రాణాపాన వ్యానోదాన సమానః తాంబూలం సమర్పయామి సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి లంబోదర పీతాంబర పడిబడ మందార స్మరణే శుండే వక్త్రే శుంధత్రే నయన దాసురామాసా వడవారీశయన సంగష్టే భావానా నిర్వాణే రక్షామాన్ సురవర మందార జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి దర్శన మాత్రే మాన్ స్మరణే మాత్రే మాన్ కామానాపురతి జయ దేవ జయ వేదోక్తమంగళ నీరాజన దేవం సమర్పయామి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ప్రచోదయాత్ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అందరు గట్టిగా నండమ్మ వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ కురు మే దేవ సర్వ సర్వ కార్యేషు కార్యేషు సర్వదా సర్వదా గజానన భగవానికి జై. మహేద్యో పృథివీ జనయమం యజ్ఞం వివిక్షతా విరుదాన్నో భరీమభిః ఓషధయః సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తమో రాజన్వారయామసి ఆకలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఇమం మే గంగే యమునే సరస్వతి త్రిస్తోమగో సజలా పరుష్ణియా అసిగ్నియామరుద్రథే వితస్తయార్చీకేయే శృణుక్యా సుషోమయా సహిరత్నాని దాసుషే సువాది సవితా భగః భాగం చిత్రమీమహే యా పరిణీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ ప్రసోదాస్తానో ముంచన్వగుంహసః ప్రవో యజ్ఞేషు దేవయంతో అర్చన్యావానమో పృథివీషద్యై येषां ब्रह्माण्यसमानि विप्रा विश्वक्वियन्ति वनिनो न शाखाः హిరణ్యరూపస్య హిరణ్యసందృగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః हिरण्ययात्पर्योने निषद्या हिरण्यदाददत्यन्नमस्मै తత్వాయామి శునస్యేవో వరుణస్పృష్టో कलशे वरुणमावाहने विनियोगः ఓం దత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః अहेणमानो वरुणे हवोद्धुरुषवं समानायुः प्रमोषि కలశస్తవర్ణదేవతాభ్య ప్రియతాన్న మమ ప్రియతో భవతు कर्मणः पुण्याहं भवन्तु भ्रुवन्तु ఓం పుణ్యాహం కర్మణోస్తు यत्पुण्यं नक्षत्रं తత్తకుర్వేతో భవ్యశో यदा वै सूर्य उदेति అధ నక్షత్రం నైతి यावति तत्र सूर्यो गच्छेत् త్రిత్రయగణ్యం పశ్యేత్ तावति कुर्वीत यत्काली स्यात् పుణ్యాయేవ కురుతే ॐ कर्मणः स्वस्ति भवन्तु भ्रुवन्तु ఓం స్వస్తి కర్మణోస్తు स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः స్వస్తి న పూషా విశ్వవేదాః स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॐ कर्मणः वृद्धिं भवन्तु भ्रुवन्तु కర్మరుధ్యతా हव्यैर्नमसोपसत्या మిత్రం దేవం మిత్రదేయన్నో అస్తు अनुराधान् हविषा वर्धयन्तः శరదేవేమ శరదः సవీరాः त्रीणि वै देवानां वृद्धानि త్రీణి ఛందాగంసి त्रीणि सवनानि త్రయైమే లోకాः वृद्धामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति వృద్ధిం భవంతో బ్రువంతో वृद्ध्यता वृद्धिः स वृद्धिः చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు లోకాः సమస్తాः సుఖినో భవంతు ब्राह्मणेष्वरुदगुं हितम् తేన దేవాः పవిత్రేణ आत्मा
వర్తమానంబునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునందుమా ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదో భయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనేతే సహమా పునాదో సోమస్వస్యా వరుణः సమీక్ష్య యమరాజా ప్రభృణాభి పునాదు మా జాతవేదామోర్జేంద్యా పునాదో ప్రాచ్యాన్ దిశి దేవా ఋత్విజో మార్జయంత దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయంత ప్రతీచ్యాన్ దిశి గృహా పశవో మార్జయంత ఉదీచ్యాం దిశ్యాపౌషధయో వనస్పతయో మార్జయంత ఊర్ధ్వాయాం దిశి యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంత ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానానామభ్యః కర్మణ పుణ్యాః వాచన మందిర దక్షిణాం మనసోత్సాహ అపరిమితేతా శక్తిరణ్యం తుభ్యమహో సంప్రదతే నమః వాస్తోష్పదే ప్రతిజానేత్యస్మాన్ స్వావేషో అనమీవో భవానః యద్వేమహే ప్రతిదన్నో దశస్వజన్నే దత్తిపదే సంచరుష్పదే వాస్తోష్పదే శక్మయా సగుం సదా తే సక్షేమ హిరణ్మయా గాతుమత్యా క్షేమ ఉదయోగే వరన్నో యోయం పాద స్వస్తి విశ్వదానః వాస్తోష్పదే విశ్వారూపాణ్యా విశన్నే సఖా సుషేవయేధినః శుభగుం శుభం గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవుషి సహస్రాక్షరా పరమే వ్యోమన్ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాగౌరీ దేవతాభ్యో నమః ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్ మహాగౌరీ దేవతాభ్య ప్రియతాన్న మమ ప్రియతో భవతు శచీ పురందర పూజాం కరిష్యే వేములవాడ రాజరాజేశ్వర స్వామికి త్రాతా రమింద్ర భవితా రమింద్ర గో హవే హవే సురమణో శూరమింద్రం స్వస్తినో మఘమాధాత్వింద్రః ఇంద్రాణి మాసునారిషు సుభద్రే మహమశ్రవో పరంచన జరసామరతే పతిః శచీ పురందర దేవతాభ్యో నమః ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్ భక్త మహాశైలరా కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు మనము సంకల్పాన్ని నిర్వర్తించుకొని కలశ పూజ ఆ తర్వాత మహాగణాధిపతి పూజ మరియు స్థలశుద్ధ్యర్థం పుణ్యాహవాచన కార్యక్రమము అలాగే మహాగౌరీ అర్చన అలాగే శచీ పురందర పూజను మనం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ముందుగా గోత్ర ప్రవరులు చెప్తారు. గోత్ర ప్రవరులు చెప్పగానే మనందరికీ తెలుసు మానవ కళ్యాణాల్లో ఎవరి యొక్క మునిమనవడు, ఎవరి యొక్క మనవడు, ఎవరి యొక్క కుమారుడు, ఎవరు వరుడు అనే విషయాన్ని, అలాగే ఎవరి యొక్క మునిమనవరాలు, ఎవరి యొక్క మనవరాలు, ఎవరి యొక్క కుమార్తె, ఎవరు వధువు అని మన సంకల్పం చెప్పుకుంటాం. మరి ఇక్కడ జగద్రక్షకుడు అయినటువంటి సాక్షాత్తు ఆద్య కుటుంబినైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం చెప్తూ ఉంటే ఆయనకు గోత్ర ప్రవరాలు చెప్పడానికి అందరూ కూడా మంత్రం ఆగిపోయింది. అక్కడికి వచ్చేసరికి ఎవరికి అర్థం కాలే. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క నామం అజాయ నమః అంటుంది. అంటే జన్మనే లేనటువంటి వాడు అని అర్థం. జన్మ లేనటువంటి వానికి ఎవరు ముత్తాత, ఎవరు తాత, ఎవరు తండ్రి అని చెప్తాను చెప్పండి. అందరూ కూడా నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంది. చక్కగా నారదుని వద్దకు వచ్చాడు. నారదుడు వీణ మీటుతూ ఉన్నాడు. ఎలాగయ్యా అంటే అప్పుడు ఆయన వీణ మీటుతూ ఉంటే అతని యొక్క ధ్యానం నుంచి బయటకు వస్తే, స్వామి గోత్ర ప్రవలు తెలియక ఇబ్బంది పడుతున్నామో, అసలు ఏం చెప్పాలి గోత్ర ప్రవలు అంటే, అప్పుడు ఋషులందరూ కూడా ఆలోచించి స్వామివారి యొక్క పేర్లనే తాతగా, తండ్రిగా, వరుణిగా ఇక్కడ మనకు ఆగమోక్తంగా చిత్రీకరించారు. అవి మనం ఇప్పుడు స్వామివారి యొక్క గోత్ర ప్రవలు చెప్తున్నాము. పరమేశ్వరుని యొక్క గోత్రం పరశివ, అమ్మవారి యొక్క గోత్రం పరశక్తి. కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. పరమేశ్వరుని యొక్క గోత్రం పరశివ, అమ్మవారి యొక్క గోత్రం పరశక్తి.
ఆ గోత్ర ప్రవరణ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఓం పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరంజ్యోతి స్వరూపస్య పరశివ శర్మణో నప్త్రే. ఓం పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరంజ్యోతి స్వరూపస్య సదాశివ శర్మణః పౌత్రాయ. ఓం పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరంజ్యోతి స్వరూపస్య మహేశ్వర శర్మణ పుత్రాయ. ఓం పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య సురాసుర నమస్కృతాయ హరిణవర్షుధరాయ వృషభవాహనారూఢాయ చతుర్దశ భువనాధీశ్వరాయ శ్రీరాజరాజేశ్వర శర్మణే వరాయ. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయారుషేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య అనిరుద్ధ శర్మణో నప్త్రే. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయారుషేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య చతుర్ముఖ బ్రహ్మణ పౌత్రే. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయారుషేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య హిమవచ్చర్మణః పుత్రే. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయారుషేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవ సురాసుర నమస్కృత అఖిల లోకైకనాయక సర్వాభరణ భూషిత చతుర్దశ భువనాధీశ్వరే శ్రీ పార్వతీ నామ్నీం రాజరాజేశ్వర వరార్థినీం కన్యా వాచా దత్తా మయా గౌరే శివార్థో స్వీకృతా త్వయా. కన్యావలోకనమిదం నిశ్చితస్త్వం సుఖీ భవ. వాచా దత్తా త్వయా గౌరే శివార్థో స్వీకృతా మయా. వరావలోకనమిదం నిశ్చితస్త్వం సుఖీ భవ. వాక్నిశ్చయముహూర్తస్సు ముహూర్తోస్తిత్యనుగృహ్ణन्तు భవంతః. ప్రసుగ్మంతాధియసారస్య సక్షణి వరేభిర్వరాగుం అభిషు ప్రసీదత. అస్మమింద్ర ఉభయం జుజోషతి యత్ సౌమ్యస్యాంధసో బుబోధతే. అక్షరారుజవః సందు బంధాయేభిః సఖాయో యంతి నో వరేయం. సమర్యమా సంభగో నో నినీయాత్ సంజాత్ సుయమగో సుయమమస్తు దేవా. భక్తులందరూ కూడా నమస్కారం చేయండి అమ్మా. అందరూ కూడా గట్టిగా అనండి. మమ మమ ఆచంద్రార్కం ఆచంద్రార్కం అనేక అనేక వైశేషిక వైశేషిక సుఖ సుఖ సౌభాగ్య సౌభాగ్య శోభన శోభన పరంపర పరంపర అవాప్యర్థం అవాప్త్యర్థం ఏకవింశతి ఏకవింశతి సంఖ్యాక సంఖ్యాక ఉభయవంశ ఉభయవంశ పురుషోత్తారక పురుషోత్తారక మహాదాన మహాదాన అంతర్భూత అంతర్భూత కన్యాదాన కన్యాదాన నియమపూర్వ నియమపూర్వ భావికం భావికం శ్రీ పార్వతి శ్రీ పార్వతి రాజరాజేశ్వర రాజరాజేశ్వర దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం కన్యార్థం కన్యార్థం ఆగతం ఆగతం ఇమం ఇమం వరం వరం మధుపర్కేణ మధుపర్కేణ పూజయిష్యే పూజయిష్యే ఉదగగ్రగోర్చన్ని దదాతే రాష్ట్రభృతస్యాచార్య సంధీమాత్వత్యోషం. ఇతి తస్మిన్ కూర్చ ఉపవిశేద్ వామదేవాయ నమః ఇత్యాచమనీయం దత్వా. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఏషతే రుద్రభాగేతి వస్త్రాభరణ నిశాచూర్ణ కుంకుమ కుసుమాత్యైరలంకృత్య. ఓం ఏషతే రుద్రభాగస్తద్వశస్వదేన వసేన బలో మోజవతో ఏక్యవదతం పాపినాకాస్తకృత్తివాసా.
సువదనాన్యరుషాభిధేనో సుదుగా పూయమానః అభిచంద్రావర్తమేనో హిరణ్యాద్యశ్వాంతదినో భోగైః పర్యేతి బాహుం జ్యాయహేతిం పరిబాధమానః అస్తగ్నో విశ్వావయునాని విద్వాన్ ప్రమాగో సంపరిపాద విశ్వదా. అందరూ కూడా గట్టిగానండి అమ్మ. మహాదేవస్య మహాదేవస్య అనంతాశ్రమ అనంతాశ్రమ యోగ్యత యోగ్యత స్వీకార స్వీకార సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సువర్ణమయ సువర్ణమయ యజ్ఞోపవీత యజ్ఞోపవీత ధారణం ధారణం కరిష్యే. కరిష్యే. ఇప్పుడు స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు యజ్ఞోపవీత ధారణ అంటే ముందుగా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉపనయన కార్యక్రమంలో తండ్రి చేత వేయబడుతుంది. ఇక్కడ పరమేశ్వరునికి హిమవంతుని చేత వేయబడుతుంది. అంటే ఇక్కడ అమ్మవారు పక్షాన కూర్చున్న మీ అందరి ద్వారా కూడా ఇక్కడ స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది అని భావిస్తూ నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపమీతం పరమం పవిత్రం ఆయుష్యమగ్రియం ప్రజమంచరుద్రై యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అందరూ 3 మార్లు కళ్ళకద్దుకోండి. రాజరాజేశ్వరుడు వేములవాడ క్షేత్రమే దిగివచ్చి గోట్ ఆ మేళం, స్వామి గోట్ మేళం. వారి యొక్క కళ్యాణోత్సవంలో యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. రెండు చేతులు పైకెత్తి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రజమంచరుద్రై యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణమోస్తు ముహూర్తోస్తు. పునరాజమనీయం దత్వా ముఖదో హిమమ శోభయ భూయాగో సంజభగం కురు. ఇమాంతానపి నచ్చేయం భగేన సహ వర్చసా. భగవదగ్రే షోడశ దర్పాన్ ఉత్తరాగ్రాన్ దర్పాన్ సగ్రస్తేర్య. ఓం మధుమాదారుదాయతే మధుక్షరంతి సింధవః మధురక్తముదోషసి మధుమత్పార్థివగౌరజః మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః దధిర్గ్రావణో అకారిషం జిష్ఠోరశ్వస్య వాజినః. ఆజ్ఞాయ స్వదమే కుతే విశ్వజः సోమవృష్టియో. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వత్సవిదోత్పునాత్తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. స్వాదురమిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమామదాభ్యః. విధానభవనీయా తన్మహేశాయ విద్మహే వాగ్నిశుద్ధాయ ధీమహి. అమ్మ అందరూ కూడా గట్టిగా అనండి. అయం అయం మధుపర్కో 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 మధుపర్కః. మధుపర్కః. సనాతన సాంప్రదాయంలో ఏది 3 మార్లు ఉచ్చరిస్తే అది సత్యమైతుంది. మనం ఓం శాంతి 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 అంటాం. కాబట్టి ఏది కోరుకున్నా కూడా ఆచమనం చేస్తే 3 మార్లు చేస్తాం.
మాంగళ్య ధారణ చేస్తే 3 ముళ్ళు వేస్తాం. అంటే 3 సార్లు ఏది చేసినా సనాతన ధర్మంలో అది సత్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మధుబర్క సమర్పణ స్వామివారికి సమర్పిస్తున్న సమయంలో మనం అందరం కూడా మధుబర్కో మధుబర్కో మధుబర్క అని గట్టిగా ఉచ్చరిస్తే అది సత్యమై స్వామివారికి అద్భుతమైనటువంటి నివేదనగా మారుతుంది. ఓం మధుబర్కం గృహీత్వా తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వేద్యేన పరమోన్నాదో మధవ్యోసానే భూతమితి మంత్రేణాన్నం భూతగో ద్రవ్యతే సిద్ధమన్నం భూతం భూతగం సావినా తన్మాక్షాయే తస్య దేశీయా తన్మోర్జంధా పరదేవతాం గౌరీం రాజరాజేశ్వర భగవానికి పార్వతీ మాతాకి నీరాజనాం తన్ముత్వా వేములవాడ క్షేత్రమే దిగివచ్చి ఆ స్వామివారు రాజరాజేశ్వరుడిగా, అమ్మవారు పార్వతిగా దివ్య భవ్యమైన కళ్యాణం మనందరం కూడా ఈ కార్తీక మా శుభవేళ మనం జరుపుకుంటూ ఉన్నాం. స్వామివారికి సభక్తితో అమ్మవార్లకి ఇక్కడ సుముహూర్త కార్యక్రమం జరుగుతుంది. అంటే పరస్పరం పార్వతీ పరమేశ్వరులు జీలకర్ర బెల్లాన్ని ధరింపజేయుచున్నారు. కాబట్టి అందరూ కూడా మంగళాష్టకాలు, దివ్యమైనటువంటి మంగళాష్టకాలు కూడా ఉచ్చరిస్తూ స్వామివారికి సావధాన సుముహూర్తంలో సమస్త ముక్కోటి దేవతలు ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఇప్పుడు ఆ సుముహూర్త కార్యక్రమాన్ని చేస్తున్నాము. తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీ బలేంద్రే గోస్మరామి సావధాన సుముహూర్తే సావధాన సునక్తే సావధాన గౌరీయస్య పరిగ్రహో గజముఖః సూనుద్ధరిత్రీరథః కోదండకనకాజలోష్మనిజయో వేదావిధిः సారథిः కైలాసం వరమందిరం హరిముఖాః యస్య ప్రభోः సేవకాః సత్రైలోక్యకుటుంబపాలనపరాः కుర్యాత్ సదా మంగళం సుముహూర్తే సులగ్నే విశ్వరమాయ కుబేర నీల వరుణ విఘ్నేశ షణ్మాధురా ఆదిత్యస్య దివావగో యమవసో చండీశ కుండోధరో నాసత్యాని గజాస్పదః సురయుధా పద్యన్యనంద్యాదయః శ్రీ శంభో పదపద్మచింతనరతాః కుర్వంతు సన్మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీరామాది విరచితా గిరిసుతా వాణీరమారుంధతి సావిత్రీ వినతా శచీ గుణవతి స్వాహానుసూయాక్షితిః గాయత్రీ జనకాత్మజా వరజమోష్టి రేణుకా రుక్మిణీ సర్వాः శంకరపాద భక్తి నిరతాః కుర్వంతు సన్మంగళం సావధానాః సుముహూర్తే సావధానాః సురగ్నే సావధానాః సింధు భయస్వనీ యమునా గోదావరి శారదా తుంగా భీమరథీ మలాపహరణి చిత్రావతి నర్మదా భర్గా వేగవతి దదాసరయో అర్కావతీత్యాదయో నద్యశ్రీగిరిజాధవార్జనరతాః కుర్వంతు సన్మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన వేదాంతాష్టుతయః షడంగ సహితాః శైవాగమానాంగణాః కావ్యాలంకృతి వీధి నాటకగణాః మంత్రాశ్చ నానావిధాః
మన్మాద్యా స్మృతయః పురాణనిచయాస్తర్కాదిశాస్త్రాः శుభాः శ్రీశంభోర్గుణరాశికీర్తనపరాः కుర్వంతు సన్మంగళం సావధానాः సుముహూర్తే సావధానాः సులగ్నే సావధానాः ఐషే కైలాస మహేంద్ర వింధ్యమలయా మేరుర్హిమాద్రిస్తథా నంద్యద్గిరివరగంధమాదరగిరిర్కాకుద్గిరిः శ్రీగిరిः స్కందాద్రిస్వరురాత్రిరంజితగిరిర్గౌరేయ దివ్యాచరాः విద్యాద్యాగిరయः క్షితౌ ప్రతిదినం కుర్వంతు సన్మంగళం సావధానాः సుముహూర్తే సావధానాः సులగ్నే సావధానాः ఆదిత్యాదినవగ్రహ సతిదయ సంధ్యా సదారాగణాః మాసాబ్దారుతవశ్చ లగ్న దివస పక్షారుతూణాంగణః వర్గాదేతి దిదేవాదిపతే స్తోషాంశగాదీశ్వరాः సర్వే స్థావర జంగమా ప్రతిదినం కుర్వంతు సన్మంగళం సావధానాः సుముహూర్తే సావధానాः సులగ్నే స్వస్థాశాస్త్రాణాం దివ్యదేవత్యానాం పాకశాసన వైశ్వానర దండదల రక్షోగణేశ యక్షాదివ సోమశేఖరాణాం యవనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతానాం వశిష్ఠవ్యాలకల్య విశ్వామిత్ర దక్షకాత్యాయన కౌండిన్య గౌతమాంగీరస పరాశర భరద్వాజ సనక సనందన సనత్సుజాత సనత్త నారదాజ ముఖ్యమునీనా ఆరవిద తరుణేన గుణవిపుణచరణారవింద వందితస్య సకల దేవతా శిరోమణి శ్రీలక్ష్మీనారాయణస్య కుంభ సంభవస్య తిలోకజనవాక్యాభ్యంతరతమే నిపుణ సమేతస్య సత్యవాక్య ప్రతిష్ఠితస్య హరిశ్చంద్రస్య సత్యానాం మలయ జాగర కర్పూర రసాల తాళ హింతాల తాంబూల భోగే బల పుష్పాక్షరాయ మంగళ ద్రవ్యాణా అశ్విన్యాది నక్షత్రాణాం సోమనిర్సాంగరగ్యద సామాధరవణ న్యాయ వైశేషిక పాఠ ప్రాభాకార తర్క మీమాంస వేదాంత పురాణ కావ్య నాటకాలంకారాది శాస్త్రాణా మాణిక్యమౌక్తికమరగత విప్లవ వజ్ర వైఢూర్య గోమేధిక పుష్కరాగ శ్రీకోస్తుభావి నవరత్నా హరిప్రియా సాగరణా కృష్ణ గోదావరి రేవా భీమరథీ శోకనే భారతస్య సజంతకాప్తస్య దోమ దేవతాచారి దంపత్యోః జగివార నక్షత్ర లగ్న హోరత్రే కాణ నవాంశ ద్వాదశాంశ త్రింశంశాంశ త్రింశదంశ శుభా శోభన స్వస్తి నక్షత్ర స్వస్తి సర్వే గ్రహాః శుభ ఏకాదశ స్థాన వరద సుప్రసన్న సుముహూర్తో అస్తు గట్టిమేల్ కోట్మేల్ सुमुहूर्तकाले समस्त ग्रहाणां शुभ एकादश स्थान वरदा सुप्रसन्न वरदो भवतो ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयता पर्वत इवाभिचाजलिः इन्द्र इवेहध्रुवस्तिष्ठा राष्ट्रमुदारय अभितिष्ठमृतन्यतः अधरे सन्तु चक्रवाः इन्द्र इव रुद्रः तिष्ठा अपहक्षेत्राणि सञ्जयन्नो इन्द्र एवमधीधरते ध्रुवे ध्रुवेण हविषा तस्मै देवाभिभ्रमन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु ॐ अप्रातृग्निं वरुणापदिग्निं बृहस्पते इन्द्रामुत्रघ्नीं लक्ष्म्यन्तामस्यै सवितः सुमा अघोरचक्षुरपदिग्नेति शिवापदिभ्यः सुमना सुवर्चा जीवसो देवकामास्यो नाशिन्नो भवद्विपदेशं यदुष्पदे अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु अस्तु
శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతాముద్దిశ్య పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం శైవాగమోక్త ప్రకారేణ గౌరీ కన్యాదానమహం కరిష్యే అధానంద వీర్యస్య శ్రీమదాది నారాయణస్య విద్యా పరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాజలోకమధ్యే పరిఫలమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమేం వ్యక్తమహదహంకార అస్తేజో వాయురాకాశాద్యారుణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆదానశక్తి శ్రీవరాహోర్మానందేరామృతాత్తజ్జయిక్కజో పరిప్రయుక్తితస్య సప్తతి సహస్రయోజనోన్నతస్య అకరవిదల సుదల తలాదల రసాదల మహాదల మాతాడాఖ్య దత్తలోకానామధుర్భాగే భూలోక పవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకానాముపరితలే మహానాళాయమాన ఫణిరాజరాజ శేష సహస్ర ఫణాఫణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుమజాంజన పుష్పదండ సార్వభౌమ సుప్రదీకాఖ్యాత దిగ్యంతి శుండా దండో స్తంభితే అమరావత్య శోకవతి భోగవతి నయవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవతి వత్సలకావత్యాది పుణ్యపురి విరాజమాన పురంధర యమనైరుతి వరుణవాయం యకుబేర ఈశాన్యాద్యష్ట దిక్పాలపాలితే కూర్మ శ్వేతవరాహానంద సావిత్రే బ్రహ్మ ప్రళయస సప్త కల్పానాం మధ్యే శ్వేతవరాహకల్పే మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ బుద్ధ్య కలిగి దశావతారే నవమే బౌద్ధావతారే విక్రమశాలివాహన విజయ విరంజన నాగార్జున కలియుగానాం మధ్యే స్వయంభువస్వారోజిషోత్తమతామసనైవతచాక్షుష వైవస్వత సూర్యలక్షామ రుద్రధర్మరోజగజదుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తదేవైవస్తుమన్వంతరేమి సప్త విఘోషతి మహాయుగే స్వస్తిదానమష్టావిఘోషితమే పృథివీ అష్టావిఘోషతి సహస్రోత్తర సప్తదశ లక్షాబ్దే త్రేతాయుగే షण्डवतिदास्तोत्तर द्वादशलक्षाब्दे ద్వాపరే చతుష్షష్టి సహస్రోత్తర అష్ట లక్షాబ్దే కలియుగే ద్వాత్రికోటిసహస్రోత్తర చతుర్లక్షాబ్దే అమ్మ అందరు కూడా గట్టిగా అనండి మమ మమ అనాది అనాది అవిద్య అవిద్య వాసనయ వాసనయ ప్రవర్త ప్రవర్త మానేస్మిన్ మానేస్మిన్ సంసార చక్రే సంసార చక్రే విచిత్రదాభిః విచిత్రదాభిః కర్మగతిభిః కర్మగతిభిః విచిత్రద విచిత్రద అనేక అనేక యోనిషు యోనిషు పునః పునః పునరస్మిన్ పునరస్మిన్ ఏకదా ఏకదా జనిత్వా జనిత్వా కేనవ కేనవ కర్మ కర్మ విశేషేణ విశేషేణ ఇదానీం ఇదానీం అమ్మ అందరూ కూడా మీ యొక్క గోత్రము మీ యొక్క ఇంటి పేరు మనసులో ఉచ్చరించుకోండి భార్యాభర్తల పేరు ఇద్దరి కూడా ఉచ్చరించుకోవాలి యజమాన్యస్య గోత్రోద్భవస్య నరేంద్ర నామధేయస్య ధర్మపత్ని అందరు కూడా మమ అనండి మమ జన్మ జన్మ అభ్యాస అభ్యాస జన్మ జన్మ ప్రభృతి ప్రభృతి ఏతక్షణ ఏతక్షణ పర్యంతం పర్యంతం మధ్యవర్తని మధ్యవర్తని కాలే కాలే బాల్య బాల్య కౌమార కౌమార యవ్వన యవ్వన వార్ధికేషు వార్ధికేషు జాగ్రత్ జాగ్రత్త స్వప్న స్వప్న సుషుప్తి సుషుప్తి అవస్థాసు అవస్థాసు మనోవాక్కాయ మనోవాక్కాయ కర్మేంద్రియ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ జ్ఞానేంద్రియ కృత కృత వ్యాపారైః వ్యాపారైః సంభావితానాం సంభావితానాం త్వక్ త్వక్ చక్షుః చక్షుః శ్రోత్ర శ్రోత్ర జిహ్వ జిహ్వా ఆఘ్రాణానాం ఆఘ్రాణానాం వాక్పాణి వాక్పాణి పాద పాద పాయూపస్థానాం
వాయుపస్థానాం జ్ఞానేంద్రియాణం జ్ఞానేంద్రియాణం కర్మేంద్రియాణం కర్మేంద్రియాణం ఏతేషాం ప్రేరకస్య మనసః ఉపకరణైః సంబంధే అతిసతి సవికల్పక జ్ఞానేభ్యః ప్రవృత్తైః కామ క్రోధ లోభ మోహ మద మాత్సరైః నిరంతరైః శత్రుభిః సంభావిత మహాపాతకాది ప్రకీర్ణాంత సకల దురితక్షయ ద్వారా చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పార్వతీ రాజరాజేశ్వర ప్రీత్యర్థం శైవాగమ ఉక్త ప్రకారేణ సాలంకృత గౌరీ కన్యాదానం అహం కరిష్యే కన్యాంకనక సంపన్నాం కనకాభరణైర్యుతా దాస్యామి శంభవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమాగ్రదో భూయాత్ కన్యే మే దేహవార్ష్వయో కన్యే మే సర్వతో భూయాస్మత్తానాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంభర పంచభూతా సాక్షిణ్యః సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ చ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుదేవతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రియారుషేయ ప్రవరాణిత పరశక్తి గోత్రోద్భవాం సురాసుర నమస్కృతాం అఖిల లోకైకనాయికాం చతుర్దశ భువనాధీశ్వరీ శ్రీ పార్వతీ నామ్నీం రాజరాజేశ్వర వరార్ధినీం కన్యా ఓం పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవాయ సురాసుర నమస్కృతాం అఖిల లోకైకనాయకాయ సర్వాభరణ భూషితాయ శ్రీ రాజరాజేశ్వర శర్మణే వరాయ తుభ్యం ప్రజా సహత్వ కర్మభ్య ప్రతిపాదయామీతి కన్యా భుజగపూర్వం దత్వా ఓం దేవస్యత్వా సవితుః ప్రసవేష్వినోర్బాహుభ్యాం పూష్టో హస్తాభ్యామాదతే ధైర్యం తస్మాదాద కామః కామాయ కామో దాత కామ ప్రతిగ్రహీత కామగో సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైదత్తే ఏషా తే కామదక్షిణా మానస్వాంగీరస ప్రతిగృహ్ణాదో కన్యాదాన సాత్యుణ్యార్థం దక్షిణాదానం గోదానం భూదానం తుభ్యమహో సంప్రదతే నమః పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం ఆచరిత లోక కళ్యాణార్థం పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం మాంగళ్య దేవతా పూజాం కరిష్యే. వేములవాడ రాజరాజేశ్వర స్వామి పార్వతీ సమేతుడై కళ్యాణం వేములవాడ క్షేత్రమే దిగి వచ్చి అక్కడి నుంచే వచ్చినటువంటి ఉత్సవ విగ్రహములు అక్కడి నుంచి వచ్చినటువంటి పండితులు మనందరితో ఆ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు. కన్యాదానం జరిగింది. అమ్మవారి యొక్క స్వామివారి యొక్క కళ్యాణంలో మాంగళ్య ధారణ జరగబోతోంది. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోండి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి, పార్వతీమాతాకి, రాజరాజేశ్వర భగవానికి. పరమ పవిత్రమైన మాంగళ్య పూజ జరుగుతోంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే.
మాంగళ్య గౌరీ మాతాకి హారతి కళ్ళకద్దుకోండి 3 మార్లు మాంగళ్య పూజ జరిగి ఆ మాంగళ్య గౌరికి హారతి సమర్పణ జరిగి మీ అందరికీ దర్శనమిస్తోంది. నమస్కారం చేసుకోండి. రాజరాజేశ్వర భగవానికి జై. జగదంబ మాతాకి జై. ముందరకే ముట్టించుకోండి. పరమ పవిత్రమైన మంగళ సూత్రములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. కళ్ళకద్దుకోండి. వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా 3 మార్లు కళ్ళకద్దుకోండి. అమ్మవారి మాంగళ్య బలం, సౌభాగ్యం, సంపదలన్నీ మీకు అనుగ్రహిస్తుంది అమ్మవారు. नीललोहिते भवति कृत्याशक्तिर्विद्यते ज्ञातयः पदे बन्धेषु बध्यते ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्यो రెండు చేతులు పైకెత్తి కరతాళధ్వనులు చేస్తూ ఉండాలి. लोकरक्षणहेतुना बन्धे बद्धामि सुभगे रक्षमान् भुवनत्रयम् రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళధ్వనులు. జగదంబా మాతాకి రాజరాజేశ్వర భగవానికి स्तुलाभ्यामेवं तण्डुलमयोभ्यामेवं कृत्वा सोलगङ्गलशमादाय ब्राह्मणैः सह विलागुस्तारये दक्षिणाः पान्तु बहुधेयं चास्तु पुण्यं वर्धनागो शान्तिरस्तु पुष्टिरस्तु दुष्टिरस्तु बुद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु दम्पत्योर्जन्म नक्षत्रे उदरादित्या नक्षत्रे सग्रहे बुधशुक्रग्रहे सदैवते इन्द्रो दैवते सह सोमेन क्रियतागो शान्तिरस्तु ॐ प्रजापते स्त्रियाय एषः मुष्कयोरजलात्सवम् कामस्य तृप्तिमानन्दम् तस्याग्ने भाजयेगमा मोदः प्रमोदानन्दः मुष्कयोर्निहितः सपः सुत्येव कामस्य तृप्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमागोद्यम् वाचः सत्यमशीमहे पशूनां रूपमन्द्रस्य यशस्वी श्रयतां मयि यथाहमस्याद्रुमग्रस्त्रियैव यथा स्त्री तृप्यति भुगोऽसि प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्य प्रियः ददामेत्यग्निर्वदते तथेति वायुराहततो हन्तेति सत्यं चन्द्रमा आदित्यः सत्यमोमिति आपस्सत्सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा प्रजामेकामः समृद्ध्यता గట్టి వేణు. రెండు ద్వితీయ చేతులు పైకెత్తి మర్యాదే కరతాళధ్వనులు చేస్తూ ఉండాలి. అక్షతారోపణ తలంబ్రాలు జరుగుతూ ఉన్నాయి. కామోదాత कामप्रतिगृहीता కామో సముద్రమావిశ कामे रत्वा प्रतिगृह्णाति కామేతత్తే एषा ते कामदक्षिणा ఉత్తారస్వాంగీరస ప్రతిగృహ్ణాతి यशो यज्ञस्य दक्षिणा పశవో మే కామః సమృద్ధ్యతా तृतीय पर्याये प्रजापति स्त्रियाय
मुष्टयोरदधात्सवम् तस्याग्रे भाजयेहमानप्रमोदानन्दः मुष्टयोर्निहितः समः दक्षिणानां प्रतिग्रहे वाजः सत्यमशीमहे यशस्वीष्टयतां मयि यथा स्त्रीतुप्यति पुगोसि प्रिये प्रिया एवं वयस्य द्रव्याणि यज्ञस्य काम्यः प्रियः ददामीत्यक्तिर्वदति तथेति वायुराहतते अन्तेति सत्यं चन्द्रमा आदित्यः सत्यमोऽविति आपस्तत्सत्यमावरुणो यशो यज्ञस्य दक्षिणा यज्ञो मे कामः समृद्ध्यता तूष्णीं चतुर्थम् धर्मो मे कामः समृद्ध्यता श्रियो मे कामः समृद्ध्यता కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైన వస్త్ర సమర్పణ జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. భక్తులందరి తరపున మనందరం స్వామివారికి స్వామివారి దివ్య కళ్యాణ సమర్పిస్తున్నాం. మహోత్సవ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్ర సమర్పణ గావిస్తున్నారు నరేంద్ర చౌదరి దంపతులు గారు. మనందరి పక్షాన ఇక్కడ వారి చేతుల మీదుగా మనందరి కొరకు ఇవ్వడం జరుగుతుంది స్వామివారికి. అలాగే భక్తులందరి తరపున ఇక్కడ స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ గావించడం జరుగుతుంది. योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति పరమ పవిత్రమైన పూలమాలలు పూల జడ మనందరికీ దర్శనమిస్తోంది. కళ్ళకద్దుకోండి. భక్తులందరూ మీరందరూ స్వయంగా సమర్పించినట్టుగా భక్తులందరి తరపున ఆ వేములవాడ రాజన్న అని మనం పిలుచుకుంటాం. ఆ రాజరాజేశ్వర స్వామి వారికి పార్వతీ అమ్మవారికి సమర్పణ జరుగుతుంది. अग्ने विश्वे विश्वनीक देवेरोर्णावन्तं प्रथमस्य दयोन्यो कुलायिनं घृतवन्तगो सवित्रे यज्ञन्न यजयमानाय साधो यो वैतां ब्रह्मणो वेद अमृतेनामृताम्बुरे तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ददुः हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधव्यो सामीति एकदा ब्रह्मणमुपहरति एकदैवरिजमानायुस्तेजो दधाति नमः पार्वतीपते हर हर महादेव हर भोला शंकर भगवान की जय राजाधिरा निवाले महाराजा निरुपम जा भावज भस्मो डोलित बहुभास्कर तेजा भवशिरजा भावना
ఘోషధ్వజ ఘనదివ్యా గజచర్మాంబరధుమ భారతి కళ్ళకద్దుకోండమ్మా అందరూ కూడా. రాజరాజేశ్వర మంగళాని భగవానికి భవంతు సమస్త సన్మంగళాని భవంతు.